యెషయా గ్రంథం 38వ అధ్యాయాన్ని కూడా మనం చదివినప్పుడు హిజ్కియా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇల్లు చక్కబెట్టుకో నువ్వు మరణం అవుతావనే వర్తమానం రాగానే హిజ్కియా కన్నీళ్లు విడిచిచు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడట. గోడ తట్టు తిరగడం అంటే అర్థం ఏంటి? ఇక లోకం ఎవరు అతన్ని చూడడం లేదు. మనుషులు ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూడాలని దేవుని వైపు తన దృష్టి నిలిపాడు. మనుష్యుల సహాయం కోసం పరిగెత్తలేదు. మరణం అవుతామని వర్తమానం రాగానే మన దేశంలో టాప్ 10 డాక్టర్స్ అందరినీ బతుకురండి, నన్ను బతికించేవాళ్ళు వాళ్ళు అని హిజ్కియా పరిగెత్తలేదు. డాక్టర్లను తక్కువ చేసి మాట్లాడిన ఉద్దేశం కాదు, కానీ స్వస్థపరచు దేవుని వైపు తిరగాలనే అవగాహన హిజ్కియాకు వచ్చింది. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడో, లేఖనాల్లో మనకు తెలుసు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడిచ్చాడు. ఆయుష్నివ్వడం మాత్రమే కాకుండా అష్షూరు రాజు చేతిలో పడకుండా నిన్ను విడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అంటే అక్కడ ఒక వాగ్దానమే కాదు, హిజ్కియా జీవితంలో మల్టిపుల్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు.